హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యష్నా అండ్ కార్తీ. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సింపుల్గా. ఇక్కడైతే నేను 2 కోకోనట్స్ తీసుకున్నాను. ఇది 1.5 గ్లాస్కి సరిపోతుంది అని చెప్పేసి తీసుకున్నాను. దాన్ని అయితే చక్కగా నేను కొబ్బరి చెక్కలోంచి కొబ్బరిని అయితే తీసేసుకున్నాను. దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని మిక్సీలో వేసుకుని పాలైతే తీసుకుంటాను. కొబ్బరి పాలు తీసేసుకోవాలి, తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది. మిక్సీలో కాకుండా కొబ్బరికాయ మిషన్తో చేసుకుంటే తీసుకునే అది ఉంటుంది కదా, దాంతో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అది నాకు అవైలబుల్గా లేదు, అందుకని నేను మిక్సీలో పాలైతే తీసుకుంటున్నాను. ఫస్ట్ కొబ్బరి ముక్కలేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను, మిక్సీ చేసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ వేసి ఇంకా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. దానివల్ల పాలైది అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయని చెప్పేసి అలా చేశానన్నమాట. ఇలా నేను మంచిగా గ్రైండ్ చేసేసిన తర్వాత ఆ మిల్క్ని అయితే హ్యాండ్స్తో మిక్స్ చేసుకుని కొంచెం మంచిగా మిల్క్ అంతా వచ్చేలా ఈ ప్రాసెస్ చేస్తాను. మీరు ఇదంతా చేయలేను, టైం లేదు అంటే మీరు ఏం చేస్తారంటే జెప్టోలో కానీ మన ఆన్లైన్ సైట్స్లో కానీ బిగ్ బాస్కెట్ ఇట్లాంటి వాటిలో కానీ స్విగ్గీలో కానీ లేదంటే బయట షాప్స్లో కానీ రెడీమేడ్ మిల్క్ ఉంటుంది కదా, అది తెచ్చేసుకుని చేసుకోండి. అది కూడా బాగుంటుంది. బట్ ఇలా ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఎవ్రీ టైం నేను కోకోనట్స్ తెచ్చుకుని ఇలా చేసుకుంటాను. నెక్స్ట్ దీనికోసం ఆనియన్స్, మిర్చి కావాలి, అవి కట్ చేసేసుకుంటున్నాను. ఈ కొబ్బరి అన్నం మా బాబుకి చాలా ఫేవరెట్. కోకోనట్స్ తీసుకొస్తే వాడికి అర్థమైపోతుంది ఈరోజు మా ఇంట్లో కొబ్బరి అన్నం అని చెప్పేసి. నాకు కూడా చాలా ఫేవరెట్. అండ్ ఈ కొబ్బరి అన్నాన్ని కుక్ చేసిన వెంటనే కాకుండా కొన్ని అవర్స్ తర్వాత మనం తింటే దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఈ కొబ్బరి అన్నంలోకి కర్రీస్ వచ్చి పొటాటో కర్రీ చాలా బాగుంటుంది, అలాగే మటన్ కర్రీ బాగుంటుంది, చికెన్ కర్రీ కూడా బాగుంటుంది. నేను ఇక్కడైతే కర్రీస్ ఏమీ కుకింగ్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ కోకోనట్ రైస్ అండ్ కొబ్బరి అన్నం అనేదే చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను 1.5 ఆనియన్ తీసుకున్నాను, 3 మిర్చి తీసుకుని చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. రైస్ అయితే 1.5 గ్లాస్ రైస్ తీసుకుని సోక్ చేసి పెట్టుకున్నాను. బాస్మతి రైస్ అవేమీ కాదు, నార్మల్ రైసే తీసుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా థిక్గా ఉన్న కడాయి లాంటిది కానీ కుక్కర్ కానీ మంచిగా పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడూ కుక్కర్లో చేయను, కొబ్బరి అన్నం మామూలుగానే చేసేస్తాను. అయితే ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను 2 టేబుల్ స్పూన్. ఇక్కడ బిర్యానీకి ఏం వేసుకుంటామో అవే వేసుకుంటాము. అక్కడ మీకు ఇలాచీ చూపించడం మర్చిపోయాను. ఇలాచీయే దీనికి అసలైన స్మెల్ కానీ టేస్ట్ కానీ తీసుకొస్తుంది. ఇలాచీ తప్పకుండా వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. దీనికి సాల్టు, పసుపు, బిర్యానీ మసాలాసు, ఆనియన్, మిర్చి, కొబ్బరిపాలు, అంతే, ఇంకేం అవసరం లేదు. జింజర్ గార్లిక్ పేస్ట్ మస్ట్ అండ్ షుడ్. ఇక్కడైతే బిర్యానీకి వేసుకునేవే మరాఠీ మొగ్గ, స్టారు, ఇంకొన్ని స్టార్లు, దాల్చిన చెక్క, మొగ్గ, జీరా, ఇంకా ఇలాచీ వేయడం మర్చిపోయాను. ఇలాచీ వేసుకోండి మంచిగా ఆయిల్లో. కొంచెం అది రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్, మిర్చి అయితే వేసేసుకోండి. కర్రీ లీఫ్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా మంచిగా ఆయిల్లో కుక్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మిల్క్ కూడా ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కోకోనట్ మిల్క్లో తక్కువ వాటర్ ఉండేలా చూసుకోవాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ కోకోనట్స్ తీసుకుని ఆ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకే కొబ్బరికాయ తీసుకుని దాంట్లోంచి వాటర్ మిక్స్ చేస్తే అంత టేస్ట్గా ఉండదు. కొబ్బరికాయలు ఎక్కువ తీసుకుంటే చాలా కమ్మగా అనిపిస్తుంది. నేను ఇక్కడ 1.5 కదా రైస్ తీసుకున్నాను, 1.5 గ్లాస్ కదా రైస్ తీసుకున్నాను, అందుకని 2 కోకోనట్స్ అయితే తీసుకున్నాను.
కొంచెం వాటర్ వేస్తే బోళ్ళని పాలు వస్తాయి కదా. వాటర్ అనేది ఎందుకు వేస్తామంటే సరిపోదు, మినిమం కొంచెం వాటర్ వేస్తేనే దాంట్లో పాలు అనేవి కొంచెం మనకి మంచిగా ఎక్స్ట్రాక్ట్ అవుతాయని వేసాను అంతే. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చక్కగా స్మెల్ పోయే వరకు మనం ఆయిల్లో ఇలా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మంచి ఇది యాంటీ బ్యాక్టీరియా ఏజెంట్, అలాగే కలర్ కూడా సూపర్గా ఉంటుంది కొబ్బరి అన్నంలోకి. నెక్స్ట్ అయితే నేను కొబ్బరి పాలు వేస్తున్నాను. 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, 3 గ్లాసెస్ వేసుకుంటున్నాను కొబ్బరి పాలు. 1:2 రేషియోగా తీసుకోవాలి. దీంట్లో బాస్మతి రైస్ ఏ రైస్ వేయట్లేదు, నార్మల్గా డైలీ కుకింగ్కి ఏ రైస్ అయితే యూస్ చేస్తామో ఆ రైసే వేసుకుంటున్నాను. కొబ్బరి అన్నాన్ని బాస్మతి రైస్ యూస్ చేసి చేయడం అయితే నేను ఎక్కడ చూడలేదు, నాకు తెలియదు. నెక్స్ట్ కల్లుప్పు వేసేసుకుంటున్నాను, మంచిగా కరుగుతుంది కదా వాటర్లో అని చెప్పేసి వేసేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్టు అదంతా కింద దానికి అంటికిపోయి ఉంటుంది కదా, అందుకని గట్టిగా కలుపుతున్నాను. నెక్స్ట్ ఆ వాటర్ కొంతసేపు మంచిగా బాయిల్ అయిపోయి మంచిగా అయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత అప్పుడు రైస్ వేసుకోవాలి. మీకు తెలిసిపోద్ది కదా ఎప్పుడు రైస్ వేయాలో. వాటర్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు వేసేసుకోండి. తర్వాత రైస్ చక్కగా వేసేసిన తర్వాత సాల్టు, ఆ వాటరు, రైస్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకుని ప్లేట్ పెట్టేసుకుని కొంతసేపు తర్వాత మళ్ళీ వచ్చి ఇంకో ఇలా రైస్ని చూసుకుంటూ ఉంటే అదే కుక్ అయిపోతూ ఉంటుంది. 25 మినిట్స్లో కుక్ అయిపోద్ది చక్కగా. అయిన వెంటనే ఓపెన్ చేసేయకుండా ఆ ఆవిరి అనేది దానికి పట్టేలా చూసుకోండి. ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.